ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పడిగాపులు పడుతున్నారు. ముంబైలో ఇవాళ రాహుల్ న్యాయయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. మధ్యాహ్నం 2:30 ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో గంట నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ఉన్నారు. ఇండిగో విమానంలో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పడిగాపులు పడుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, అసలు ఏంటి టెక్నికల్ ప్రాబ్లము? ఇంకా అక్కడే ఉన్నారా సీఎం అండ్ డిప్యూటీ సీఎం? 2:30 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ గంటన్నర పాటు ఆలస్యమైంది. సాంకేతిక కారణాలతోటి ఆగిపోయినట్టు ఇండిగో సిబ్బంది సూచించారు. అయితే ఇదే ఫ్లైట్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు కూడా ఇదే ఫ్లైట్ లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ రోజు ముంబైలో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ న్యాయయాత్ర ముగింపు సభకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటే దాంట్లో భాగంగానే 2:30 ఫ్లైట్ ని బుక్ చేసుకున్నారు. కానీ ఇండిగో విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనేటువంటి కారణంతో గంటన్నర పాటు శంషాబాద్ విమానంలోనే ఈ సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా విమానంలోనే పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొద్దిసేపటి క్రితమే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే టెక్నికల్ సమస్యలన్నింటినీ సర్దుకొని ఫ్లైట్ బయలుదేరినట్టు తెలుస్తుంది. గంటన్నర పాటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా శంషాబాద్ విమానంలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముంబై రాహుల్ న్యాయయాత్రకు ఎన్ని గంటలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? సాయంత్రం 5 గంటలకి ఈ సభ ఉంది. ఫ్లైట్ ఆలస్యం కారణంగా నిజానికి 5 గంటలకు ఈ సభ ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అరగంట అటు ఇటుగా ఈ సభకు చేరుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇన్ఛార్జీలంతా కూడా అక్కడికి చేరుకోవాలనుకున్నారు. కానీ ఫ్లైట్ ఆలస్యం మూలంగా సరైన సమయానికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ముందస్తుగా రాహుల్ గాంధీని, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా కలవాలనేటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం, మంత్రులు వెళ్లారు. ఫ్లైట్ ఆలస్యం కారణంగా సభకైతే చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అంతకు ముందు రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో భేటీకి సంబంధించినటువంటి అది మాత్రం రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది.